సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్లోని ఎస్బీఐ ఏటీఎంలో భారీ చోరీ జరిగింది. టౌన్లోని లింగగిరి రోడ్డులో 20 లక్షల నగదు ఎత్తుకెళ్లాడు గుర్తు తెలియని వ్యక్తి. అర్ధరాత్రి ఏటీఎం లోపలికి వెళ్లి సీసీ కెమెరాను స్ప్రేతో క్లోజ్ చేశాడు దుండగుడు. గ్యాస్ కట్టర్తో ఏటీఎం మిషన్ను కట్ చేశాడు. తర్వాత అందులోని 20 లక్షలతో పరారయ్యాడు. స్థానికుల ఫిర్యాదుతో ఘటనా స్థలాన్ని పరిశీలించారు హుజూర్ నగర్ టౌన్ సీఐ చరమందరాజు. పోలీస్ సిబ్బంది ఏటీఎంను పరిశీలించి సీసీ ఫుటేజ్ చెక్ చేస్తున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు పోలీసులు. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్లోని ఎస్బీఐ ఏటీఎంలో భారీ చోరీ జరిగింది. టౌన్లోని లింగగిరి రోడ్డులో 20 లక్షల నగదు ఎత్తుకెళ్లాడు గుర్తు తెలియని వ్యక్తి. అర్ధరాత్రి ఏటీఎం లోపలికి వెళ్లి సీసీ కెమెరాను స్ప్రేతో క్లోజ్ చేశాడు దుండగుడు. గ్యాస్ కట్టర్తో ఏటీఎం మిషన్ను కట్ చేశాడు. తర్వాత అందులోని 20 లక్షలతో పరారయ్యాడు. స్థానికుల ఫిర్యాదుతో ఘటనా స్థలాన్ని పరిశీలించారు హుజూర్ నగర్ టౌన్ సీఐ చరమందరాజు. పోలీసు సిబ్బంది ఇక ఏటీఎంను పరిశీలించి సీసీ ఫుటేజ్ చెక్ చేస్తున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు పోలీసులు. రైట్, ఏటీఎం చోరీకి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ శేఖర్ ఫోన్ లైన్ లో అందిస్తారు. శేఖర్, ఏటీఎం చోరీ కేసు అప్డేట్స్ ఏంటి? పేట జిల్లా హుజూర్ నగర్ లింగాల రోడ్డులో ఎస్బీఐ ఏటీఎం లో చోరీ జరిగింది. అర్ధరాత్రి ఫార్చునర్ వెహికల్ లో వచ్చి గుర్తు తెలియని వ్యక్తులు మొత్తం కూడా గ్యాస్ కట్టర్లతోటి మొత్తం కూడా ఏటీఎం కు సంబంధించి కట్ చేసి 20 లక్షల రూపాయలు దొంగతనం చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఇప్పటికే కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అనంతగిరి రోడ్ లో రాత్రి 2 గంటల సమయంలోని వీళ్ళు ఈ ఏటీఎం చోరీకి పాల్పడ్డట్టు తెలుస్తుంది. అయితే ఆ మొత్తం ఫార్చునర్ కార్ లో ఒకరు వచ్చారా, ఇంకెవరైనా ఉన్నారా అనే కోణంలో కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. పూర్తి స్థాయిలో విచారణ కొనసాగుతుంది. ఫుటేజ్ల ద్వారా ఆ కారు ఎక్కడి నుంచి వచ్చింది, అదేవిధంగా ఎటువైపు వెళ్ళింది అనే వివరాలను సేకరించే పనిలో పోలీసులు ఉన్నారు. 20 లక్షల రూపాయల నగదు ఎత్తుకెళ్లినట్లు తెలుస్తుంది. బ్యాంకు మేనేజర్ కావచ్చు, అదేవిధంగా ఎస్బీఐకి సంబంధించిన సిబ్బంది ఫిర్యాదు మేరకు పోలీసులు ప్రస్తుతం కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. జ్యోతి. రైట్ శేఖర్, థ్యాంక్ యూ.